సోషల్ మీడియా అని చెప్తా ఉన్నా సోషల్ మీడియాతోని హైప్ క్రియేట్ చేస్తుంది. ఇది ఫేక్ 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 వాళ్ళు ఫేక్ కామెంట్ చేసుకుంటా. ఒకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకండి. ఔటర్ రింగ్ రోడ్ పక్కన 1 కిలోమీటర్ వరకు పర్మిషన్స్ ఇవ్వద్దన్నారు ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఒక అమెరికా స్టైల్లో ఊహించుకునే విధంగా ఎవరయ్యా జాగిర్ రాబాయ్, నువ్వు ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడుతావు. మళ్ళా నిన్న నేను టీవీలో చూసినా గజ్వేల్కి వచ్చి మాట్లాడుతున్నారా? గజ్వేల్ ప్రజల ముందు మాట్లాడుతున్నా. నువ్వు నీ బొమ్మల పని చేస్తే మళ్ళీ ఎందుకు రానిస్తారా? ఇడికి హైదరాబాద్ లో ఒక మోకా దొరికింది, రెచ్చగొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా? సమస్య లేదు, మేము మేల్కున్నాం. నీ 7 అజీజ్ నగర్ లో నీ గెస్ట్ హౌస్ ఉంది. 2 రోజులల్లా అజీజ్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు. హరీష్ రావు చెరువుల కట్టినావు, డైరీ ఫామ్ పెట్టావు. ఇవన్నీ మేము చూస్తలేమనుకుంటున్నాం. మేము పీకినాం, పడగొట్టమంటున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు రాజకీయం కూడా ఇచ్చిపెడతా. సోషల్ సర్వీస్ చేస్తా, నాకు ఆ దమ్ముంది. నేను రాజకీయంతో బతికేటోని కాదు. ఒక 5,000 కోట్లు పెట్టుకోండి మీరు ఇద్దరు, బావగాడు బొమ్మడిది 5,000 కోట్లు పెట్టుకోండి. నిజంగానే రెచ్చగొట్టోడన్న ప్రాణం తీస్తే బిడ్డ పెట్రోల్ మీ ఇద్దరికి వస్తా వచ్చి ముగ్గురం నేను చావడానికి సిద్ధం. తీన్మార్ మల్లన్నను పట్కపై కొట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. ఈడ రైతన్నల మీద లాఠీ చార్జ్ చేయలే అంటే నేను రాజకీయం వదిలిపెడతాను. అబ్బాయి లాఠీ చార్జ్ చేయలేమ్మా మీ మీద కొట్టిదా లేదా? మీ ఫామ్ హౌస్ కోసమేమో విలేజ్ గులుస్తాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫామ్ హౌస్ ఉందా? ఈ మల్లన్న సాగర్ ఇష్యూలో ఉద్యమం స్టార్ట్ చేసింది కానీ ఎవరు రెచ్చగొట్టి కేసీఆర్ రాలేడు, కేటీఆర్ రాలేడు. లాఠీ చార్జ్ పెట్టి రాత్రి వాస్తవమా కాదని చెప్పింది. ఆ మూసీ నది రేవంత్ అన్న ఇంటికి పోతుందంటే, రేవంత్ అన్న కోసం చేస్తుందంటే మనం ఇది కావాలా? ఇవాళ ఇష్టంగా 2 రోజుల్లో హరీష్ రావు అజీజ్ నగర్ వస్తున్నా. ఇంకో 2 రోజుల్లో 70 ఎకరాలు నీది ఏడుంది షాద్ నగర్ దగ్గర RRR వస్తుంది. ఆ RRR లో పోకుండా నీ జాగా సేవ్ చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ధర వేస్తాళ్ళకి వెళ్ళి పోకపోతే RRR. అరే ఇదంతా స్కామ్లే. ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు మొత్తం స్కామ్లే. పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, ఇలా సెక్రటరేట్ కట్టిర్రు. అది కూడా చెప్పినా కదా, ఏమో నిధులు వెళ్ళినాయి ఆడ. ఇలా సెక్రటరేట్ ఏడపోయినా కూడా కారుతున్నారు మొత్తం. రైతులకు ఆత్కాడి చేసిన ఘనత మీకే. రైతులకు మీద లాఠీ చార్జ్ చేపించిన ఘనత మీకే. దళితులను నువ్వు మంత్రిగా ఉండి కేటీఆర్ మీ సొంత నియోజకవర్గంలో పొట్టు చంపిన ఘనత కూడా మీకే. పోలీసులు వాడుకుంది మీకే. అప్పులు చేసి కూర్చున్నారు రాష్ట్రం మీద, మొత్తం పార్టీ ఆఫీసులు చేసి. ఇలా హైదరాబాద్ మునిగిపోతే, విజయవాడలో మునిగిపోతే కేరళ కొట్టుకపోయింది చూడలే అమ్మ. మొన్న పోయినాయి మొత్తం, ఎంతో మంది చచ్చిపోయినారు. కొండను దొబ్బి ఎల్కన్ పట్టినట్టు రెచ్చగొడుతున్నారు మొత్తం. మీరు చూడండి, మల్లన్న సాగరు బాధితులకు ఎవరైతే నష్టపోయారో తప్పకుండా మీరు టీవీలో రెచ్చగొడుతున్నారేమో. ప్రాక్టికల్ గా చూపిస్తాం, LED స్క్రీన్ పెట్టి. రేపు అవసరమైతే ఈ కాలంలో పిలుస్తాం. బాంబేకి వెళ్ళి ఈడికెళ్ళి మేము ఎంతమందికి అన్యాయం చేసినావో, ఎంతమంది రోడ్లకు వచ్చిండ్రో, ఎంతమందికి డివర్స్లు అయినాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం చేసినావో అవన్నీ తీసుకొని LED స్క్రీన్ మీద మల్లన్న సాగర్ ప్రజలకు ఏ విధంగా మీరు దోచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్టీ అనేది ఉండదు ఈ రాష్ట్రంలో. ఉంటదంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.